ఆ విధంగా ఏదైనా సవాళ్ళు దొరికినాయా లేదా ఆ వివరాలు చెప్పండి. మాకు సవాళ్ళు అంటే ఏం దొరకలేదు. మేము దేవునిగా నమ్ముకున్నాము. మాకు మంచి జరిగింది, వచ్చింది. 12 సంవత్సరాల నుండి అన్నారు కదా, ఆ సవార్ను చూపెడతారా? ఒకటే సవారా, అన్ని సవార్ల? మొత్తం అన్ని 12 సంవత్సరాల పాత సవార్లు ఇన్ని రోజులు అక్కడ పెట్టినాం. అక్కడ కారణంగా అనుకున్న కారణంగా ఇక్కడ పెట్టుకున్నాం. చూడండి అన్న, మీరు ఇట్లా కొంచెం దగ్గరికి వస్తారా? దగ్గరకు ఉండండి, అందరు కూడా ఒక దగ్గర ఉండండి, దగ్గర ఉండండి. ఇంకా ఇట్రా, ముందర రా. నమస్తే అన్న. ఇక్కడ చెప్పండి, ఇక్కడ మీరు దాదాపుగా ఈ సవార్లను పెట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్లస్ ఈ దేవుళ్ళ పేర్లు యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు చెప్పండి. మేము ఇక్కడ పెట్టాలంటే 12 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఇక్కడ గ్రౌండ్లో పెట్టినాం. ఈ సంవత్సరం నుంచి ఇక్కడ పెడుతున్నాం. 12 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. 12 సంవత్సరాలు నుండి. ఇప్పుడు ఈ సవార్లు మీకు చాలామంది, నేను వేరే వేరే గుండాలు తిరుగుతున్నా, దగ్గరకున్నారు, వేరే వేరే గుండాలు తిరిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఏమని? బ్రదర్, ఈ సవార్ మాకు, అంటే ఈ పీరి మాకు పుట్టలో దొరికింది, ఇది గంగలో దొరికింది, ఇది చెట్టు మీద దొరికింది, ఈ విధంగా చెప్పారు. మీకు కూడా ఆ విధంగా ఏదైనా సవార్లు దొరికినాయా లేదా ఆ వివరాలు చెప్పండి. మాకు సవాళ్ళు అంటే ఏం దొరకలేదు. మేము దేవునిగా నమ్ముకున్నాము. మాకు మంచి జరిగింది, వచ్చింది. 12 సంవత్సరాల నుండి అన్నారు కదా, ఆ సవార్ను చూపెడతారా? ఒకటే సవారా, అన్ని సవార్ల? మొత్తం అన్ని 12 సంవత్సరాల? పాత సవార్లు ఇన్ని రోజులు అక్కడ పెట్టినాం. అక్కడ కారణంగా అనుకున్న కారణంగా ఇక్కడ పెట్టుకున్నాం. సపరేట్గా మీరు పెట్టేసారు. ఈ సవార్ల దేవుళ్ళ పేరు చెప్తారా? అమ్మవారు బీ ఫాతిమా. ఈ దేవుడు ఎవరికి వస్తుంది? నీకు వస్తుందా అన్న? నీకు వస్తుంది. మాలిక మేమిద్దరం, అంటే గుండం మా ఇద్దరిది, ఇద్దరం మాలికలు. గుండానికి ఏదైనా మేమిద్దరం చూసుకుంటాం. ఇంకా మిగతా దేవుళ్ళ పేరు చెప్పవన్నా? ఇమామ కాసిం, అలీ అజ్జర్. ఇమామ కాసిం, అలీ అజ్జర్ ఇద్దరా? ఇద్దరు. నెక్స్ట్ ఇంకా నాగిని ఇమామ కాసిం. నాగిని ఇమామ కాసిం. నాగిని ఇమాం కాసిం. డిఫరెంట్గా ఉంది ఈ సవార్. ఈ పీరి వేరే ఉంది మొత్తం. ఏమన్నా చెప్తారా ఆ సవార్ గురించి? హసన్ హుసేనా? ఇంకా రడా హుసేన్. లాస్ట్ వన్ రడా హుసేన్. ఈ దేవుళ్ళు, ఇప్పుడు ఈ దేవుడు ఎవరికి వస్తుంది? ఉన్నారా మన దగ్గర వాళ్ళు? ఇప్పుడు రడా హుసేన్ కూడా వస్తుందా? సవార్లు ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు నేను అక్కడ నుంచి చూసుకుంటా వస్తానా, పోషమ్మ గుడి దగ్గర ఉన్నట్టున్నాయి. మళ్ళీ పోతే ఆడ సెకండ్ జోన్, థర్డ్ జోన్ పోషమ్మ గుడి అక్కడ ఉన్నట్టున్నాయి. మళ్ళీ ఇక్కడనే ఉన్నాయి, బాగా ఎక్కువ ఉన్నాయి సవార్లు. ఈ దేవుడు మీకు ఎంతమందికి వస్తుంది? ఏ దేవుడు అయినా మీ ఉన్న వాళ్ళ? చాలా మంది ఉన్నారు గోడలు. వాళ్ళు ఇక బయటికి వెళ్ళి మట్టిగా అని చెప్పని కొంచెం బయటికి వెళ్ళి వాళ్ళు ఈవినింగ్ వరకు వస్తారు. ఇది ఒక విషయం, ఇది ఎంతవరకు నిజమో చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులకు, అందరికీ, ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ సవాళ్ళను నమ్ముకోవడం అంటే చాలా నిష్టగా ఉండాలి, కఠినంగా ఉండాలి అన్న నిబంధనలు ఉన్నాయి. అవి మేము పాటిస్తున్నాము అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? పాటిస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలకి అది ఎంతవరకు నిజం అంటే, మీరు ప్రజలను ఉద్దేశించి చెప్పాలి. ఒక నీకు నాకు మన అందరి విషయం కాదు, ఇది అందరి గురించి మాట్లాడండి. ఇది ఎంతవరకు నిజం? నిజమేనా? అంత పవర్ఫుల్ ఈ దేవుడు
అట్లా ఉండాలనా? పవర్ఫుల్ దేవుడు మనం నమ్ముకుంటే నమ్ముకున్న వాళ్ళకి అందరికి చాలా పనులు నడిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం అయినా కూడా మాకు మంచి బరకత్ ఇచ్చి ఇలా నడిపించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేము ముందడి చేసి దేవుని పెట్టి కొంచెం పండుగ. ఒక అద్భుతమైన సంఘటన ఏదైనా జరిగిందా బ్రదర్ మీకు అని, ఎవరు భక్తులకు కానీ ఏదైనా? చాలా మంది జరిగినాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా మంచిగా. అలాంటిది ఏదైనా ఒక్క సంఘటన చెప్పగలుగుతారా? సంఘటన అంటే చాలా జరిగినాయి, మనకేం గుర్తుంటాయి అన్నమాట. సరే అన్న, చాలా సంతోషం. మీరు ఈ దేవుళ్ళను మాకు పరిచయం చేయడం, అంటే దేవుళ్ళను ప్రజలందరికీ తెలిసేటట్టు ఆ పేర్లు చెప్పడము, మీరు పూజించడము అంతా చాలా సంతోషంగా ఉన్నది. యూట్యూబ్ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. చూశారు కదా సినిమా హాల్ దగ్గర అన్న గుండం పేరు ఏముండే? చెప్పాను ఒకసారి. బీ ఫాత్మా ఆషిర్ ఖానా. ఈ గుండం దగ్గర ప్రజెంట్లీ నేనున్నాను. ఇంకా వేరే వేరే గుండాలు అన్నీ కూడా చూపెడతా, అన్ని వివరాలు మీకు తెలిసేటట్టు చేస్తా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఉంటా. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. 17కి మోహరం ఖచ్చితంగా మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. మందమరి ప్రజలను ఉద్దేశించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా? చెప్పండి. మందమరి ప్రజలకు ఈ సవాళ్ళ దగ్గరికి రండి కానీ, వచ్చి దర్శించుకోమని కానీ, ఈరోజు పండుగ ఉన్నదని కానీ, ఇలాంటి విషయాలు. 17 తారీఖు మోహరం ఖచ్చితంగా అందరు రావాలని మేము కోరుకుంటాను. మందమరి ప్రజలందరికీ వచ్చి ఖచ్చితంగా దర్శించుకోవాలి అమ్మవారిని అని మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషం అన్న. ఉంటాను.